రోజులలో నేను నిర్మిస్తానంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి మరణించి పాతి పెట్టబడి తిరిగి లేవడమే దేవుని యొక్క ఆలయాన్ని కట్టడము. హల్లెలూయా. మూడో రోజున మరి నేను తిరిగి లేస్తాను అన్నట్టుగా ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. ఆయన జీవము కలిగిన దేవుడు. మొట్టమొదటిది ఆయన జీవము కలిగిన దేవుడు అంటున్నాడు. ఇంకోటి నేను గొర్రెలకు జీవము కలగజేసేటువంటి దేవుడు అని అంటున్నాడు. ఒకసారి అంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని దేనికి రాడు. చాలండి. దొంగతనం చేయడానికి వస్తాడు కానీ వాడిని ఇంటికి కాపలా కాయడానికి వస్తాడమ్మా? రాడు. ఎందుకంటే దొంగ వాడి పని ఏంది? దొంగతనం చేయడానికే వస్తాడు. హల్లెలూయా. కాబట్టి దొంగ ఏం చేస్తాడంటే దొంగతనం చేయడానికి వస్తాడు, వాడు నాశనం చేయడానికి వస్తాడు, మరి ఇంకేం చేస్తాడంటే ఆయన. అందుకే దేవుడు అంటున్న గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చిందని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టానంటున్నాడు. అందుకని ఆయన ఒక కీర్తనకాడు అంటాడు, గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకు ప్రాణం పెట్టెను నా యేసు, మంచి కాపరి ప్రధాన కాపరి ప్రేమ కాపరి నా నిత్య కాపరి, గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకు ప్రాణం పెట్టెను నా యేసు. హల్లెలూయా. ఆయన గొర్రెలకు తన ప్రాణాన్ని పెడతాడట. గొర్రెల